హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిర్లు భూసన్ 7. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటంటే, మా అమ్మమ్మ వాళ్ళైతే మమ్మల్ని పిలుపు చేసేసారు కనుమకి. నాకైతే హాలిడేస్ అయిపోయాయి. సో వైజాగ్ అయితే వెళ్ళిపోవాలి కాబట్టి అందుకని చెప్పి ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళు పిలుపు చేసేసారు. మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మేము వచ్చేసరికి ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. పల్లెటూరు కాబట్టి ఎక్కువగా పొయ్యిలే యూజ్ చేస్తారండి గ్యాస్ కంటే. నేను ఎక్కడ ఉన్నా సరే ఈ పని మాత్రం అప్పగిస్తారు, ఏవైనా కూరగాయలు కట్ చేయడం. వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటుందండి. సో ఇక్కడికి ఫస్ట్ ఏంటంటే ధాన్యాలు ఉంటాయి. మా తాతయ్య వాళ్ళు కూడా ఫార్మర్సే, అండ్ మా తాతయ్య ఒక వ్యాపారం కూడా చేస్తారు, సివిడి పిక్కలు అండ్ ధాన్యం వ్యాపారం. సో ఇలా ఉంటుంది ఫార్మర్స్ వాళ్ళ ఇల్లు. ఇంట్లో ఏంటంటే ఈ ఇల్లు మా అమ్మ పుట్టక ముందు అయితే కట్టారండి, అండ్ అదొక ఇల్లు. ఆ ఇల్లు అయితే నేను పుట్టాక కట్టారు. సో మొత్తం ఒకలాగే ఉంటుంది, ఈ చివరి నుంచి ఆ చివరకు మధ్యలో అండ్ ఇలా వస్తుంది. మెట్లు ఇక్కడ వచ్చాయి. మార్నింగ్ అయితే మేము కుడుము అండ్ చికెన్తో అయితే లాగించేసామండి. అండ్ మధ్యాహ్నంకి వస్తే బిర్యానీ అండ్ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మేము వెళ్ళినప్పటికే చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అయితే ఇలా ప్లేస్ ఉంటుందండి, లైటింగ్ కూడా బాగా వస్తుంది. అండ్ ఇక్కడైతే మా చెల్లి ఫిష్ ఫ్రై అయితే చేస్తుంది. చూడడానికి మాత్రం చాలా ఎమ్మీగా కనిపిస్తుంది. చాలా చేపలు తెచ్చారు. ఆ రోజైతే ఆదివారం కాబట్టి చాలా మూవీస్ ఇచ్చారు. అందులో ఐ మూవీ ఇచ్చారు. నేనైతే తినుకుంటూ మూవీ చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఏ మాటకు ఆ మాట, పనులు లేకుండా తింటే దానికి వచ్చే కిక్కే వేరప్ప. పండగ తర్వాత అందరం ఇంకా వెళ్ళాల్సిందే కదా. సో నేను వైజాగ్, మా చెల్లి విజయనగరం. మరి స్నాక్స్ ముఖ్యం కదా మనకి. అందుకని అప్పటికప్పుడు మా తాతయ్య అన్ని ఐటమ్స్ తీసుకొచ్చేసారు. అందరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి అందరం తలుచుకుంటే ఎంతసేపు అండి చెప్పండి. సో అందరం ఒక దగ్గర కూర్చొని చేసేసాము. మేము ఈ పిండిలో అయితే ఉప్పు, కారం, కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అండ్ అవి ఫైనల్గా అయితే మరిగిన నూనె అయితే వేసుకున్నామండి. ఇది ఇంకా టేస్ట్ని ఇస్తుంది, అండ్ ఆ జంతికలు కూడా చాలా తేలిగ్గా వస్తాయంట. ఇందులో ఇంకోటి ఉందండి, ఆయిల్ వేసాక పిండి చాలా బాగా కలపాలి, ఉండలు లేకుండా. అప్పుడే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నార్మల్గా కలిపేస్తే ఉండలు ఉంటాయి కాబట్టి మనం అనుకున్న రిజల్ట్ అయితే రాదు. బియ్యము 3 కిలోలు, కేజీలు, దాంట్లో సగ్గుబియ్యం 1/2 కిలో, 1/4 కిలో మినపగుడ్లు వేసి కలిపి ఆడించాము. అయితే ఆ పిండి తెచ్చి తవుకులో పోసి కారం వేసాము. నెక్స్ట్ సాల్ట్ వేసాం, దానికి తగ్గట్టు సాల్ట్, వాము కొద్దిగా వేసాం రుచిగా రావడానికి. అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ కోసం వేస్తున్నాము. సో మేమైతే ఫస్ట్ 3 కిలోలు బియ్యం తీసుకున్నాము, అండ్ 1/2 కిలో సగ్గు బియ్యం తీసుకున్నాము, అండ్ 1/4 కిలో మినపగుళ్ళు అయితే తీసుకున్నాము. సో అన్నీ ఆడించుకొని ఒక బౌల్లో అయితే తీసుకున్నాక ఆ పిండిలో కారం, ఉప్పు వేసుకున్నాము. సో ఉప్పు ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. అండ్ మేమైతే సగం కలుపుకున్నాము, సగం పక్కనే పెట్టేసుకున్నాము. ఇలా చేస్తున్నప్పుడు సగం సగం పెట్టుకుంటే మంచిది, అంతా ఒకేసారి కలిపేసుకోకుండా. సో మేమైతే ఇలా చేస్తాము. ఇక్కడ ఫస్ట్ మా అమ్మ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చింది, అండ్ సెకండ్ నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను. మా ఇద్దరిలో ఎవరి వాయిస్ ఓవర్ అయితే బాగుందో కామెంట్ చేయండి. సో జంతికలకి ఇద్దరు ఉంటే చాలండి. ఒకరు ఇలా పిండిని జంతికల షేప్లోకి నొక్కడానికి, అండ్ ఇంకొకరు దాన్ని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకొని వేగాక తీసి పక్కన పెట్టేసుకోవడానికి. అవి ఏగాయి అని ఎలా తెలుస్తుంది అంటే, మనం వేసిన వెంటనే చాలా బబుల్స్ వస్తాయి కదా, అవి మెల్లమెల్లగా ఆగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అవి ఆగిపోయి ఉంటాయో అప్పుడే ఏగినట్లే. అలా ఉన్నాక మనం తీసేయడమే. కాకపోతే ఆయిల్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందులో పొయ్యి పెట్టుకుంటే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మమ్మ వాళ్ళ కిచెన్ అయితే మాత్రం ఈ వంటలతోనే నిండిపోయింది సగం. ఫస్ట్ అయితే మా అమ్మ అండ్ మా అక్క అయితే చేశారు. వాళ్ళు చాలా టైం చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు బ్రేక్ తీసుకొని మేమైతే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మా చెల్లి జంతికలు వేస్తుంటే నేనైతే తీస్తున్నాను. నాకైతే అన్ని వంటలు రావు, కానీ మా చెల్లికి మాత్రం చాలా వంటలు వచ్చండి. అన్ని రకాలు చేయగలదు, పెద్దవాళ్ళు చేయగలేనివి కూడా చేయగలదు.
సో మా చెల్లికి మాత్రమే నేను హెల్ప్ చేస్తున్నాను ఇక్కడ. ఫైనల్గా ప్రిపేర్ అయితే అయిపోయాయి, ఎర్రగా కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇక్కడ నేనైతే గవ్వలు చేయడం కోసం పిండిని ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మేమైతే ఒక ప్యాకెట్ గోధుమ పిండిని అయితే వేసేసుకున్నాము. అండ్ నూకను కూడా కొంచెం వేసుకున్నాము. అందులో ఉప్పును కూడా వేసుకొని మరిగిన నూనెని ఇందులో వేసుకుంటే చాలు. మరిగిన నూనె వేసుకోవడం వలన చాలా ఉలగ్గా వస్తాయని చెప్తారు మా ఇంట్లో వాళ్ళందరూ. అండ్ ఇందులో కూడా ఆయిల్ వేసాక ఉండలు లేకుండా కలపాలి. ఉండలు లేకుండా కలిపితేనే బాగా వస్తుంది దేనికైనా. ఇందులో పిండి కలపడంలోనే ఉందండి, అది ఎంత బాగా కలపాలంటే దానిది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అంత కలపాలి. పిండి కలపడం అయితే అయిపోయింది. అండ్ దీన్ని అయితే కాజాల పీట అంటారు. కాజాలు చేసుకోవడానికి బాగా యూజ్ చేస్తారు దీన్ని. సో మేమైతే దీనికోసం మేము ఈ కాజాల పీటని అయితే యూజ్ చేసుకున్నాము. నేనైతే ఉండలు చుడుతున్నాను. అండ్ మా అమ్మ అండ్ మా చెల్లి అయితే వాటిని షేప్లోకి తెచ్చి పక్కన పెడుతున్నారు. అండ్ మా అక్క అయితే ఆ షేప్లో వచ్చిన వాటిని ఆయిల్లో అయితే ఫ్రై చేసేస్తుంది. అన్నీ అయిపోయాయి. ఫైనల్గా ఆ గవ్వల కోసం మనం పంచదార పాకం పెడితే సరిపోతుంది. ఇది మనం కాజాలకి చేస్తాం కదా అండి, సో ఆ పాకమే దీనికి సరిపోతుంది. అండ్ యాలకుల పొడి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో మేము కూడా యాలకుల పొడిని అయితే చేసేసుకున్నాము. ఫైనల్గా ఆ పాకంలో గవ్వల్ని వేసుకుంటే సరిపోతుందండి, అయిపోయినట్టే. అండ్ నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటేనే నాకు చాలా ఇష్టం. నేనైతే మా ఊర్లో ఏనాడు లేను చిన్నప్పుడు. నా 8th క్లాస్ వరకు కూడా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. మా అమ్మ నాన్నని చూడడానికి కూడా నేను వెళ్ళేదాన్ని కాదంట, వాళ్ళే నన్ను చూడడానికి వచ్చేసి చూసి వెళ్ళిపోయేవాళ్ళంట. సో నాకు మా అమ్మమ్మ వాళ్ళకి అంత బాండ్ ఉంది. మేమెప్పుడు ఇంటికి వెళ్ళినా సరే హాస్టల్ నుంచి వచ్చాం కదా అని చెప్పి మా అమ్మమ్మ ఏది కావాలంటే అది ప్రిపేర్ చేస్తుందండి. అంతే కదండి, అమ్మమ్మ వాళ్ళ ప్రేమ ఎప్పుడు వెళ్ళినా ముద్దుగా చూసుకుంటారు. అండ్ నాకైతే 2 మేనమామలు ఉన్నారు. అండ్ నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగాను కాబట్టి నాకు మేనమామలతో అయితే చాలా ఎక్కువ చనువు ఉంది. మా తాతయ్య కూడా అంతేనండి. మేము కానీ ఇంటికి వెళ్తే మా ఇంట్లోనే ఎక్కువ వస్తూ ఉంటుంటారు. నూడిల్స్ అని చెప్పి, స్వీట్స్ అని చెప్పి చాలా రకాలైతే తీసుకొస్తుంటారు. అండ్ మా 2 మేనమామలు కూడా అంతేనండి, చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. నాకైతే ఇప్పటికీ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటేనే ఇష్టం, ఎందుకంటే నేను అక్కడే పుట్టి పెరిగాను కాబట్టి. కానీ మా ఇంట్లో ఉండాల్సి వస్తుంది కొన్ని టైమ్స్. మీలో ఎంతమందికి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో మా తాతయ్యతో పాటు మా చిన్నత్త కూడా మమ్మల్ని పిలుపు చేసిందండి. కానీ ఈ జంతికలు, ఈ గవ్వల హడావిడిలో పడిపోయి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. సో అందుకని చెప్పి ఈవినింగ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా వచ్చేసాము. రాత్రి అయితే అయిపోయింది. అలాగే ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ పాప వస్తే తనతో చాలాసేపు ఆడుకున్నాము. పిట్ట కొంచెం కూతగనం అనే సామెత విన్నారా? ఈ అమ్మాయికి, ఈ పిల్లకి మాత్రం బాగా సెట్ అవుతుంది. మనసు ఇంతే ఉంది కానీ అసలు చాలా మాట్లాడుతుంది. అండ్ డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది ఇంత ఉంది కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.